మీ తిరుపతి అబ్బాయి ఛానల్ ఇదే. ఇందులో తిరుపతిలో వచ్చే సినిమాల గురించి చెప్తా ఉంటా. ఓకే, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మన డార్లింగ్ ప్రభాస్ ద రాజాసాబ్ మూవీ ఉండలా, దాని గురించి ముచ్చట్లు చెప్పుకుందామని వచ్చా. సినిమా చూశాక నాకైతే గోవిందా గోవిందా అనిపించింది సామె. ఎందుకో చెప్తా వినండి. ముందుగా మన ప్రభాస్ అన్న గురించి చెప్పాలబ్బా. ఆ వడ్డీ కాసులు వాడి బ్రహ్మోత్సవాల్లో రచ్చ జరిగినట్టు అన్న స్క్రీన్ మీద కనిపిస్తుంటే థియేటర్లో పూనకాలు వచ్చేస్తున్నాయి. హర్రర్ కామెడీ అనే కొత్త అవతారం ఎత్తాడు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అద్దరిపోయింది స్వామి. ఇంట్రో సీన్లో అన్నిచ్చే ఎనర్జీ చూస్తే ఆ శ్రీవారి మెట్లు దారి గబగబా ఎక్కేసినంత హుషారు వస్తుంది. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సెట్స్ గట్రా భలే గ్రాండ్గా ఉన్నాయి. మన తిరుపతి లడ్డు ఎంత రుచిగా ఉంటుందో తమన్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్లలో అంత ఘాటుగా ఉందే. సీన్లను అట్లా పైకి లేపేసిందే. విఎఫ్ఎక్స్ కూడా చూడటానికి రెండు కళ్ళు చాలు సామె. కానీ సామె అసలు చిక్కే ఎక్కడొచ్చిందంటే పైన పటారం లోన లటారం అన్నట్టు ఉంది సీను. కథ అంటారా, అది ఆ అలిపిరి మెట్ల దారి కంటే పాతది సామె. ముందే ఏమవుతుందో ఇట్లే తెలిసిపోతుంది. స్క్రిప్ట్లో మ్యాటర్ లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో మొక్కుబడి తీర్చుకున్నట్లు సాగుతూ ఉంటుంది. ఆ రొమాంటిక్ ట్రాక్ చూస్తుంటే ఏదో ప్రసాదం క్యూ లైన్లో బలవంతంగా తోసేసినట్లు అనిపిస్తుంది. హర్రర్ కామెడీ అన్నారు కదా, హర్రర్ అయితే అస్సలు భయపెట్టలేస్తామే. ఆ జంప్ స్కేర్స్ చూస్తుంటే మనకు భయం వేయదు సరికదా. గుళ్ళో చల్లని గాలికే నిద్రపోయినంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా హీరోయిన్లకైతే అసలు విలువే లేదు. కథలో వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రసాదం గిన్నెలో కరేపాకులాగా అనిపించింది సామె. పెద్ద పెద్ద నటులు ఉన్నా కూడా ఆ ఏడుకొండల వాడే అందరికీ దర్శనమిస్తారు. ఆ నటులకైతే ఛాన్సే ఇవ్వలేదు సామె. చివరికి నేను చెప్పేది ఏంటంటే ద రాజాసాబ్ అంటే స్టైల్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ. మీరు కనుక ప్రభాస్ పరమ భక్తులైతే అన్న కటౌట్ చూసి మురిసిపోయే ఓసారి హ్యాపీగా చూడొచ్చు. కానీ గట్టి కథ ఉండాలి. అలా ఏదో ఊహించుకొని వెళ్తే మాత్రం ఆ వెంకటేశ్వరుడే కాపాడాల. పండగ పూట ఫ్యామిలీతో కలిసి టైంపాస్ కోసం ఓసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చబ్బా. నా రేటింగ్ అయితే 2.75 5కే. అంచనాలు తగ్గించుకొని వెళ్తే సినిమా ఎంజాయ్ చేస్తారు. ఇది సంగతే. మరిన్ని ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చలో, మళ్ళీ వస్తా.